అనంత సంసార సముద్రతారా నౌకాజితాభ్యాం గురుభక్తిదాభ్యాం వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః శ్రీ సాయి పాదుకాభ్యాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఇప్పుడు గురుకులంలో ఒక స్థాయికి వచ్చినటువంటి విద్యార్థి తనకున్న ప్రశ్నని పరిప్రశ్నగా అడుగుతాడు, తెలుసుకోవాలని అడుగుతాడు. చెప్పాలి, సంభాషణ జరుగుతుంటుంది. అది వాదమా? కాదు. ఇప్పుడు వాదన అంటే ఏంటంటే మూర్ఖంగా మాట్లాడటం, వాడు చెప్పేది వినకపోవటం, దాన్ని వాదన అని చెప్తారు. అయితే ఈ మధ్యకాలంలో సాయిబాబా గురించి అనవసరమైనటువంటి పిచ్చి పిచ్చి మాటలు, అర్థం లేని మాటలు, ఎవరో కొంతమంది, ఏం పెద్ద క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తులు కూడా కాదు, ఏం శాస్త్రం లేదు, పాడు లేదు, గురు సేవ లేదు, ఏమీ లేదు, అటువంటి వాళ్ళు నలుగురు బయలుదేరి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పడం కూడా అనవసరం, ఇది ఏదో అర్థం పర్థం లేని వ్యవహారం తప్ప దానికి ఏ విలువ లేదని చాలా కాలం సాయి భక్తులంతా కూడా వదిలేశారు దాన్ని. చూడబోతే ఎట్టయిందంటే, వాడెవడో మేకని తీసుకుపోతామంటే, ఏం రామయ్య కుక్కని తీసుకుపోతున్నావు అన్నట్ట. కుక్క కాదు మేక అని చెప్పాడు. ఇంకోటి చెప్పాట, ఏమే రామయ్య మళ్ళీ కుక్కను పట్టుకుపోతా ఉన్నా, ఎక్కడ పట్టుకుపోతానంటే కుక్క కాదు మేక అని వాడికి డౌట్ వచ్చింది. ఇదేంద్ర ఎంతమంది చెప్తున్నారని. ఇట్లా ముగ్గురు నలుగురు చెప్పేసరికి వాడికి నిజమనిపించి, చీచి కుక్క నాకెందుకు మేక కదా, నా కళ్ళే సరిగ్గా కనిపించిన వదిలేసి వెళ్ళిపోయాట. అట్లా ఉంది, అట్లాంటి పరిస్థితి వచ్చింది. అలాంటప్పుడు అసలు గురు నింద వినకూడదండి. ఎవడో పిచ్చి మాట్లాడితే మనం దాన్ని ఉపేక్షిస్తాం, కానీ ఇది ఉపేక్షించే స్థితిలో లేదు. ఆ పిచ్చివాడే పసాలు అంటుండగా ఇంకా ఉన్నదంతా అదే కదా బ్యాచ్. వాళ్ళు కూడా ఓహోహో అని తలకాయ ఊపుతున్నారు. వారు మీద ఎటు తీసుకుపోతా ఉన్నారా? రాబోయే తరాలకి అసలు మహాత్ములంతా మట్టిలో కలిపేసుకుని మనమేనండి. నిజం చెప్పండి, దరిద్రులం. కబీర్ దాస్ని అట్టే చేసాం. కబీర్ దాస్ ఏంటి, అందరినీ అట్లాగే చేసాం. ఏ మహాత్ముడు బతకనిచ్చాం మనం? ఒక మహాత్ముడు పోగానే 10 శాఖలు తయారవుతాయి ఈ పనికిమాల వాళ్ళ వల్లే. ఆయన చెప్పిందే ఒకటే అయితే 10 ఎందుకు వస్తున్నాయి? నేను ఇట్లా అనుకుంటున్నా, నా భావం ఇది. నీ భావం మొత్తం తగలేసింది సత్యాన్ని. కాబట్టి భావాలు మూటగట్టాలి సత్యం దగ్గర. అందుకోసమే భగవద్గీతలో మళ్ళీ భగవానుడు సుస్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన చెప్పారు, అర్థమైంది ఎవరికి? ఎంతమందికి అర్థమైంది? ఇక అది మీ సెక్షన్, మన సెక్షన్ అది. అందుకోసమే సృష్టి మొత్తంలో భగవానువాచ అని చెప్పినటువంటి గ్రంథం, ఏకైక గ్రంథం భగవద్గీత. దానికి తిరుగులేదు. అందుకని ప్రస్థానత్రయంలో 3 ఉన్నాయి. ఉపనిషత్తు ఉంది. మానవుడికి కనీస విఘ్నత ఉంటే ఉపనిషత్ ఈజ్ ద బెస్ట్ అండి. ఏ దానికి చచ్చు పుచ్చు లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్. చెప్పింది విని వాడిని బుద్ధిని ఉపయోగిస్తే సుస్పష్టంగా కనిపిస్తుంది. ఎదుటివాడి కొంచెం జ్ఞానం ఉండి ఆ స్థాయిలో ఉంటే వాడు చూడొచ్చు. ఇది నాకు మాత్రమే అనేది కాదండి, శాస్త్రం సత్యం కాదు. నాకు మాత్రమే అంటే సత్యం ఎట్లా అవుతుంది? ఇక దిగిపోయింది. ఏమిటి? మేధస్సు. ఎందువల్ల? అహంకారం వల్ల, రంధ్రాన్వేషణ వల్ల, ఊరికే దానిలో ఏముందో ఎదుగుదామనే దానివల్ల, నేర్చుకుందామనే బుద్ధి లేదు మనకి. అది పోయేసరికి ఈ బ్రహ్మసూత్రాలు వచ్చి ఏకరువు పెట్టాల్సి వచ్చింది. చెప్పి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది కాల. ఇక భగవానుడు దిగొచ్చాడు. భగవద్గీత ఫైనల్. ఈ భగవద్గీత అర్థం కాలేదా? నీ బతికింతే. ఏ అర్థం కాదు. అలాగే తర్వాత సాయినాథుడు కొన్ని వచనాలని స్వయంగా చెప్పడం జరిగింది. కన్ఫ్యూజన్ అవి కొన్ని యథాతథంగా భద్రపరచడం జరిగింది. అవి బంగారం. ఈక్వల్ టు ఉపనిషత్, ఈక్వల్ టు బ్రహ్మసూత్రాలు, ఈక్వల్ టు భగవద్గీత, పీరియడ్, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. అది నీకు అర్థం కాకపోతే ఎవడేం చేస్తాడు? నీకు వేరు విధంగా నీ భావన ప్రకారం, నీ ఉద్దేశ ప్రకారం దాంట్లో నష్టం ఏముంది? ఈ పిచ్చి మాటలు మాట్లాడటంత పనికిరాదు. మరలా వచ్చే కార్యక్రమంలో మరిన్ని సత్యపరమైన విషయాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.